హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంతులేని ఆనిముత్యాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. అలా అరవింద్ కంగారుగా, కిషోర్ ఒకసారి బండాపు అంటాడు. ఎందుకు అడుగుతూ బైక్ ఒక పక్కగా ఆపుతాడు కిషోర్. ఒకసారి నాకెందుకో ఆ గుడికి వెళ్ళాలనిపిస్తుంది, దిగు అంటూ అరవింద్ కిందకు దిగుతాడు. ఒక్క క్షణం కిషోర్ ఆలోచించినా వెంటనే సరేనని కిందకి దిగి బైక్ స్టాండ్ వేస్తాడు. కిషోర్, నాకెందుకో ఒకసారి శివయ్యను దర్శించుకోవాలనిపిస్తుంది. వదినకు ఏం కాకూడదని ఆ ఈశ్వరుని ఒక్కసారి వేడుకుంటాను అని దీనంగా అంటూ రోడ్డుకు అవతలి వైపు ఉన్న గుడివైపుకు నడుస్తున్నాడు అరవింద్. అవునరా, ఆ గుడిలో ఉన్న దేవుణ్ణి చూస్తే అయినా మనలో ఉన్న భయం కాస్తైనా తగ్గి ధైర్యం వస్తుందేమో అంటూ కిషోర్ కూడా అరవింద్ వెనకే ఆ గుడివైపుకు నడుస్తున్నాడు. అది ఒక శివాలయం. చుట్టూ ఎంతో ప్రశాంత వాతావరణంలో చూడడానికి ఎంతో రమణీయంగా కనిపిస్తుంది ఆ దేవాలయం. ఆ గుడి ప్రాంగణానికి చేరుకోగానే అరవింద్ కిషోర్ల మనసులలో కాస్త ప్రశాంతత వచ్చి పడింది. గుడి బయట చెప్పులు విడిచి ఎంతో ఆత్రంగా లోపల అడుగు పెడతారు అన్నదమ్ములిద్దరూ. ఆ ధ్వజస్తంభాన్ని భక్తితో స్పృశిస్తూ ముందుకు వెళతారు. కళ్ళ ముందు గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని మనసారా చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. అప్పుడే గుడిలో పూజ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళడానికి బయటకు వస్తున్నారు పూజారి. ఆ పూజారి గారు చూడడానికి ముడతలు పడిన శరీరంతో బాగా వయసైపోయిన వారిలా కనిపిస్తున్నారు. ఆయన నడవలేక నడుస్తూ బయటకు వస్తున్నారు. అప్పుడే లోపలికి వచ్చిన అరవింద్ కిషోర్లను చూసి, దర్శనం కోసం వచ్చారా? తొందరగా రండి, స్వామివారికి నైవేద్యం పెట్టే సమయం అయింది, తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళండి అంటూ మళ్ళీ గర్భగుడిలోకి వెళతారు. సరేనండి అని వాడిపోయిన ముఖంతో చెబుతాడు అరవింద్. పంతులు గారు, నా భార్య మృదుల పేరు మీద అర్చన చేస్తారా అని అడుగుతాడు అరవింద్. అలా అడిగేటప్పుడు అరవింద్ కళ్ళలో ఎంతో బాధ కనిపిస్తుంది పూజారి గారికి. మిట్ట మధ్యాహ్నం అర్చనలు చేయకూడదు, నైవేద్యానికి సమయం అవుతుంది, తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళండి అంటారు పూజారి గారు మళ్ళీ. అరవింద్ భగవంతుని వైపు తీక్షణంగా చూస్తూ, శివయ్య, నా భార్యని కాపాడు, వేరే దారి లేక తనని ఒంటరిగా వదిలేసి వచ్చాను, తనను క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు స్వామి అని దీనంగా వేడుకుంటున్నాడు అరవింద్. శటకోపం తలపై పెట్టడానికి వచ్చిన పూజారి అరవింద్ ముఖంలో ఆ బాధను గమనించి, ఏమైంది నాయనా, ఏదైనా తీరని కష్టం వచ్చి పడిందా అని ఆత్రంగా ప్రశ్నిస్తారు. అరవింద్ పూజారి గారి వైపు తలను తిప్పి, అవును పంతులు గారు, నా భార్య పరిస్థితి ఏం బాలేదు, తనకు ఏమవుతుందోనన్న భయం నన్ను భగవంతుని దగ్గరకు లాక్కొచ్చింది అని చెబుతాడు. అంత బాధలో ఉన్నవాడివి ఉదయాన్నే వచ్చుంటే మీ భార్య పేరు మీద ఈశ్వరునికి అభిషేకం చేసేవాడిని కదా అని చెబుతారు పూజారి. అన్నీ బాగున్నప్పుడు భగవంతుడు గుర్తురాడు కదా అండి, సమస్య చేయి దాటిపోతుందన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు అంటాడు వెనుక నుంచి కిషోర్. ఏం చేస్తాం, మానవ నైజం అటువంటిది నాయన, ఎల్లప్పుడూ భగవంతుడి ధ్యాస ఉంటే ఇక కష్టమైన సుఖమైన ఆ మనిషికి ఒకటే కదా అంటూ అరవింద్ కిషోర్ చేతిలో ప్రసాదాన్ని వేసి మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళిపోతారు పూజారి. అరవింద్ ఒక్కసారే, పంతులు గారు, శివయ్య అభిషేకం చేసిన విభూది ఉంటే కాస్త ఇస్తారా అని అడుగుతాడు. నీ పక్కనే ఉంది నాయనా, చూసుకో అంటారు పూజారి. ఈశ్వరుడికి అభిషేకం చేసిందండి అని ఆత్రంగా అడుగుతాడు మళ్ళీ. ఈశ్వరుడికి అభిషేకం చేసింది మాత్రమే పవిత్రమని అనుకోకూడదు, ఏదైనా ఈశ్వర ప్రసాదమే అనుకోవాలి అంటూ ఆ శివలింగం మీద ఉన్న
పువ్వులు తీసుకుని పళ్ళెంలో వేసుకుని వీళ్ళ దగ్గరకు వస్తున్నారు పూజారి గారు. అది కాదు పంతులు గారు, మా వదినకు దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని ఎలా వదిలించాలో మాకేం అర్థం కావట్లేదు. అందుకే ఆ అన్నయ్య శివుడికి అభిషేకం చేసిన విభూది అడుగుతున్నాడు అంటాడు కిషోర్. పూజారి గారు ఒక్కసారే ఆశ్చర్యంగా అరవింద్ కిషోర్ల వైపు చూస్తూ ఆ పువ్వులను వీళ్ళ చేతుల్లో వేస్తూ, దెయ్యం పట్టిందా అని అడుగుతారు. అవునండి, ఆ దెయ్యం నా భార్యని చాలా ఇబ్బంది పెడుతుంది. నా భార్యతో పాటు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. నా భార్య నాకు ఎక్కడ దూరం అవుతుందోనని భయంగా ఉంది. అరవింద్లో అదే దీనత్వం కనిపిస్తుంది పూజారికి. పూజారి గారు ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నట్లు వాళ్ళిద్దరి వైపు అలానే చూస్తూ ఉండిపోయారు. వెంటనే తేరుకుని, మీ సమస్య తీవ్రత ఏంటో మీ కళ్ళలో కనిపిస్తుంది. మీరు దేవుడికి నైవేద్యం పెట్టే వరకు బయట ఉండండి. దేవుడికి నైవేద్యం పెట్టడం పూర్తయిన వెంటనే నేను మీతో మాట్లాడతాను అని సలహా ఇస్తారు పూజారి. పూజారి గారు మాటలు విన్న ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, సరే పంతులు గారు అని నమస్కారం చేసి గుడి బయటకు వెళ్ళిపోతారు. ఇద్దరూ గుడి బయట నుంచుని పూజారి గారు మళ్ళీ ఎప్పుడు లోపలికి రమ్మంటారా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఆయన చెప్పకపోతారా అన్న కుతూహలం వాళ్ళలో ఎక్కువైపోయింది. కాసేపటి తర్వాత పూజారి గారు దేవుడి దగ్గర తన పనిని పూర్తి చేసుకుని గర్భగుడి తలుపులు మూసేసి పంచెను కాస్త పైకి పట్టుకుని వడివడిగా అరవింద్ వాళ్ళ దగ్గరకు వెళుతున్నారు. పూజారి గారిలో కూడా వీళ్ళతో మాట్లాడాలన్న ఆతృత ఎక్కువైపోయింది. ఆ కంగారులోనే, బాబూ ఇలా రండి అని పిలుస్తారు. అరవింద్ కిషోర్లు గబగబా లోపలికి వెళ్ళిపోతారు. నా వెనక రండి అంటూ పూజారి గారు తడబడుతూ గుడి వెనకకు వెళుతున్నారు. పూజారి గారిలో కూడా ఏదో తెలియని కంగారు కనిపిస్తుంది. ఆ కంగారు దేని వల్లో వీళ్ళిద్దరికీ అర్థం కాక వీళ్ళలో ఉన్న భయం ఇంకాస్త పెరిగి పూజారి గారి వెనకే గుడి వెనక్కి వెళతారు. గుడి వెనక ఉన్న ఒక పెద్ద వేప చెట్టు కింద పూజారి గారు నుంచుని, ఇలా రండి అని చేతులు ఊపుతూ సైగ చేస్తారు. అరవింద్ కిషోర్లు ఇద్దరూ కూడా ఆ పూజారి గారి ముందుకు వెళ్ళి నుంచుంటారు. ఇప్పుడు చెప్పండి నాయనా, మీ ఆవిడిప్పుడు ఎక్కడుంది అని చాలా ఆత్రంగా అడుగుతారు కళ్ళని పెద్దవి చేసి. ఈ ఊళ్ళోనే ఉందండి చెబుతాడు అరవింద్. మీది ఈ ఊరేనా అంటారు పూజారి. లేదండి, మాది రామాపురం అని అరవింద్ చెప్పగానే మళ్ళీ ఒక్కసారిగా పూజారి గారు ఆశ్చర్యంతో చూస్తుండిపోతారు. రామాపురమా అని విస్మయంగా అడుగుతారు. అరవింద్ కిషోర్లు ఇద్దరూ ఒక్కసారే అవునండి అని తలాడిస్తారు. సరే అయితే ఇలా కూర్చోండి నాయనా, మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఆ నేలపైనే చతికిలబడతారు పూజారి. మీ ఆవిడిప్పుడు ఎక్కడుంది? అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా అని ఒకదాని తర్వాత ఒకటి ఆగకుండా అడిగేస్తారు పూజారి. అరవింద్ కూడా కింద కూర్చుని, అవును పంతులు గారు, ఇక్కడకు 4 కిలోమీటర్ల దూరంలో ఒక భూత వైద్యుడు ఉన్నాడని తెలిసింది. మా మృదులకు పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి అతని దగ్గరకు తీసుకువచ్చాం అని ఇంకా చెబుతుండగానే, మరి అతను వదిలించాడా అని అడుగుతారు పూజారి. లేదండి, వాడసలు భూత వైద్యుడే కాదు, దొంగ వెధవ. భూత వైద్యుడిలా నాటకమాడి అందరినీ మోసం చేస్తున్నాడు అంటాడు అరవింద్. అసలు అక్కడ ఏం జరిగింది అని ఆదుర్దాగా అడుగుతారు పూజారి. అరవింద్ కిషోర్లు జరిగినదంతా చెప్పుకొస్తారు. పూజారి గారు మళ్ళీ ఆశ్చర్యపోతారు. వెంటనే, మీ ఆవిడ ఈరోజు ఎర్రచీర కట్టుకుందా అని అరవింద్ వైపు చూపుడు వేలు చూపిస్తూ తీక్షణంగా అడుగుతారు. వెంటనే అరవింద్, అవును పంతులు గారు, మీకెలా తెలుసు
అంటాడు గాబరాగా. 5.5 అడుగుల మనిషి ఉంటుందా? పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద జడ, కాళ్ళకు నల్లని చెప్పులు వేసుకుందా అని అడుగుతారు పూజారి. అరవింద్ కిషోర్లు మృదుల ఆనవాళ్లన్నీ పూజారి గారు సరిగ్గా చెప్పేసరికి పూజారి గారి వైపు విస్మయంగా చూస్తూ, అవునండి, తనే నా భార్య. తన్ని మీరెక్కడ చూశారు అని అడుగుతాడు అరవింద్. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.